ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశాన్ని కలుగు చేసిన కన్న తండ్రిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ప్రత్యేకమైన సంగతిని మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మానవ శరీరము, మనమందరూ కూడా శరీరాలను ధరించుకొని భూమి మీద నివాసము చేస్తున్నాం. శరీరాలు ధరించుకొని ఉన్న మనము శరీరములో కొన్ని కోరికలు అనేవి చాలా వరకు మనకుంటాయి. శరీరములో కోరికలు అనేవి పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి ప్రియులారా. శరీరము నిండా కోరికలు, శరీరము నిండా ఆలోచనలు, ఇవన్నీ కూడా శరీరానికి కలిగిన కోరికలు మనము తీర్చుకుంటూ పోతే భూమి మీద మన జీవితం సరిపోదు అనిపిస్తుంది. అందుకే భూమి మీద మన జీవితాన్ని ఒక్కసారి ఆలోచించగలిగితే, భూమి మీద ఈ శరీరానికి దేవుడు ఒక పని పెట్టాడు. ఆ పనిని మర్చిపోయి మనిషి భూమి మీద తమ శరీరాలు కోరికలు తీర్చుకుంటూ భూమి మీద చలామణి అవుతున్నారు ఈరోజు. అందుకే శరీరాలు కలిగి ఉన్న మనుషులందరూ కూడా ఈరోజు వారి వారి కార్యక్రమాలలో, వారి వారి పనులలో, వారి వారి ఇంటి పనులలో, వంటి పనులలో అందరూ కూడా బిజీగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఒకడేమో తినటానికి, ఇంకొకడేమో తిన్నదాన్ని అరిగించుకోవటానికి, ఇంకొకడేమో లోకంలో, సమాజంలో ఏదో సాధించాలి అని ఎన్నో రకాలుగా మనుషులు శతప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు. ఉన్న జీవితం చాలా తక్కువని మనిషి మరిచిపోయి సంవత్సరాలు కొద్ది ఆలోచనలతో, ఆయుష్ కాలం చిన్నదైన ఆలోచనలు మాత్రం మనిషివి చాలా పెద్దవి ప్రియులారా. నీకున్న 60-70 సంవత్సరాలు దేవుడు ఆయుష్ కాలాన్ని మనిషికిస్తే మనిషి మాత్రము 100 సంవత్సరాల తర్వాత గురించి ఆలోచిస్తాడు, 200 సంవత్సరాల కిందటి గురించి ఆలోచిస్తాడు. అందుకే ఈరోజు మనిషి ఆలోచనలు ఏమైపోతున్నాయి అని మనం గమనిస్తే, మనిషి ఆలోచనలు దేవుడికి వ్యతిరేకంగా మారుతున్నాయని మనకు అర్థమవుతుంది. దేవునికి వ్యతిరేకంగా మారుతున్నాయి. దేవునికి వ్యతిరేకముగా మనిషి ఆలోచనలు మారుతున్నాయి అని గ్రంథము ద్వారా మనం ఈజీగా చెప్పచ్చు. ఎందుకంటే మనిషికి వ్యతిరేకముగా మారినా పర్వాలేదు, కానీ మనిషి దేవునికి వ్యతిరేకంగా మారకూడదు. ఎందుకు మారకూడదంటే, ఎవరికైతే కోపము రప్పించకూడదో, ఎవరికైతే ఎవరు ఫేసులోనైతే కోపము చూడకూడదో, వాళ్ళ ఫేసుల్లో కోపాన్ని చూసామనుకోండి, నిజంగా ఆ పరిణామము భయంకరంగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు. ఇంటికి పెద్ద ఆయన ఇంట్లో కోపంతో ఉన్నాడు అనుకోండి, ఆ పరిణామము వేరు. ఇంటికి పెద్దమ్మ ఇంట్లో కోపంతో ఉన్నదనుకోండి, ఆ పరిణామము వేరు. మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రాష్ట్రపతి కోపంతో ఉన్నాడు అనుకోండి, ఆ పరిణామము వేరు. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దేవుడు కోపంతో ఉన్నాడు అనుకోండి, ఆ పరిణామము వేరు. అందుకే దేవునికి కోపము రేపుకుండా అసలు మనము మన జీవితాలలో దేవుణ్ణి ఎప్పుడు సంతోషపెట్టే ప్రయత్నాలలో మనం ఉండాలి. ఎప్పుడు సంతోషపడతాం? పిల్లోడు ఏడుస్తున్నాడు అంటే తల్లి ఏం చేస్తుందో తెలుసా? వాడిని ఎలాగైనా ఊరుకోబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. వాడికి ఎన్నో విధాలుగా, ఎన్నో మాటలతోనో, ఎన్నో వస్తువులతోనో ఆమె వాని కోపాన్ని, వాని ఏడుపుని ఊరుకోబెట్టడానికి, చల్లార్చటానికి ఒక తల్లి ప్రయత్నం చేస్తుంది.
రాష్ట్రపతికి ముఖ్యమంత్రి గారికి కోపం వచ్చిందనుకోండి, మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా కలుసుకొని ముఖ్యమంత్రి గారికి ఎందుకు కోపం వచ్చింది అనుకుంటారు. ప్రధానమంత్రికి కోపం వచ్చిందనుకోండి, మిగతా ముఖ్యమంత్రులందరూ కలిసి ప్రధానమంత్రికి ఎందుకు కోపం వచ్చింది అనుకుంటారు. దేవుడికి కోపం వచ్చిందనుకోండి, అప్పుడు ఏ ముఖ్యమంత్రి ఆలోచించడు, ఏ సర్పంచ్ ఆలోచించడు, ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ ఆలోచించరు. ఎందుకంటే దేవుని కోపముతో ముఖ్యమంత్రులకి పనేం లేదు, దేవుని కోపముతో ప్రధానమంత్రులకు పనేం లేదు. దేవుడికి కోపం వచ్చిందనుకోండి, అప్పుడు ఆ కోపాన్ని చల్లార్చటానికి, ఆయనకి అడ్డుపడి ఆయన కోపాన్ని చల్లార్చటానికి ఏకైక క్రైస్తవులే అని చెప్పాలి, దేవుని పిల్లలే అని చెప్పాలి. దేవుడికి కోపం వస్తే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారండి? దేవుడికి కోపం వస్తే ఎమ్మెల్యే గారు ఏం చేస్తారండి? దేవుడికి కోపం వస్తే సీఎం గారు ఏం చేస్తారండి? ఏమి చెయ్యరు. మరి దేవుడికి కోపం వస్తే ఒక క్రైస్తవుడు దేవుడికి అడ్డుపడతాడు. ప్రభువా, వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, దయచేసి నీ కోపాన్ని తగ్గించుకోవా అంటున్నాడు. కోపం, దేవుని ఉద్రేకం, దేవుని క్రోధము మనుషుల పైన రగులుకున్నదనుకోండి, ఇంకంతే సంగతులు. అందుకే అప్పుడు కోపముగా ఉంటున్న వారిని చల్లపరచాలి అంటే శతప్రయత్నాలు చేయాలి. భార్య కోపంతో ఉందనుకోండి, భర్త ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు ఆమెని శాంతపరచటానికి. భర్త కోపంతో ఉన్నాడనుకోండి, భార్య ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటుంది ఆయన్ని శాంతపరచటానికి. మరి దేవుడే కోపముతో క్రోధముతో ఉన్నాడనుకోండి, ఇంకా ఆయన్ని శాంతపరచటం ఎవరు? ఆయన్ని శాంతపరిచే విధానం ఏంటి? ఆయన కోపముతో ఉన్నాడు అనుకోండి, ఆయన క్రోధం ఎలాంటిదంటే, ఒక చక్కని మాట బైబిల్లో చదువుకుందాం. సొలొమోను గారు ఎంత మంచి మాట గ్రంథములో రాస్తున్నాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథం నీతి వచన్ 16 అధ్యాయ 14 వచన్. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం. రాజు క్రోధము మరణదూత. రాజుగారి కోపం అంట మరణదూత అంట. రాజుగారికే కోపం వచ్చింది అంటే ఎవరిపైనైతే కోపం వచ్చిందో, ఎవరిపైనైతే కోపము రగులుకున్నదో రాజుగారికి, వాడు బ్రతకతాడా నిజంగా? ఇంతకు ఆలోచించండి. రాజుగారికి ఏ దేశం పైన కోపం ఉంటుందో, ఎవరిపైనైతే కోపం ఉంటుందో, రాజుగారికి ఎవరిపైనైతే క్రోధంతో రగిలిపోతున్నాడో వాడింక బ్రతకడు అని సూటిగా మనం చెప్పచ్చు. రాజుగారి కోపం అంట, రాజుగారి క్రోధము మరణదూత. రాజుగారికి క్రోధం వచ్చిందనుకోండి, అవతల వాడు ఇంక చావలసిందే. యముడికి కోపం వస్తే యమదూతలు ఎలాగైతే వస్తారు అని మనం కథలు వింటున్నామో, రాజుగారికి కోపం వస్తే ఇంక వాడు మిగలడు ప్రియులారా. అందుకే మీరు ఆలోచించండి, రాజుగారికి కోపం రాకూడదు, రాజుగారికి క్రోధం రాకూడదు. ఒకవేళ వస్తే ఇంకా పరలోకము నుంచి ఎవరొస్తారు? దూతలే వస్తారంట తీసుకెళ్ళిపోవటానికి. మీరు ఒకసారి ఆలోచించండి. అంటే దేవుడు కోపముతో ఉన్నాడు అనుకోండి. దేవుడు అంటే ఎవరు? రాజు, మహారాజు. దేవుడు మహారాజు. అలాంటి రాజుకి క్రోధముతో ఉన్నాడు అనుకోండి, బతకగలమా?
భూమి మీద బట్టగట్టి బ్రతకగలమా? భూమి మీద నివాసం చేయగలమా? భూమి మీద శాంతంగా ఉండగలమా? భూమి మీద కుటుంబాలతో ఉండగలమా? భూమి మీద శాంతంగా ఉండగలవా? దేవుడు క్రోధంతో ఉన్నాడు అంటే, దేవుడు కోపంతో ఉన్నాడంటే ఉండగలరా? ఎవ్వరు ఉండలేరు. ఎందుకంటే రాజుగారి క్రోధము మరణ దూత, అంటే మరణము తర్వాత మరణము యమదూత వచ్చి నిన్ను హంతం చేస్తాడు. ఎలా అంటారా? రాజుగారికి కోపం వచ్చిందనుకోండి, ఎవరికి ఆర్డర్ వేస్తాడు? దూతలకి, పని వాళ్ళకి ఆర్డర్ వేస్తాడు, వాణ్ణి చంపేయండి. షద్రక్, మేషక్, అబద్నిగో ఈ ముగ్గురు వ్యక్తుల జీవితంలో మనం చూస్తుంటాం. ఏమని? రాజుగారి శాసనానికి వ్యతిరేకంగా ఉన్నారు, రాజుగారి శాసనాన్ని ధిక్కరించారు. అప్పుడు రాజుగారు ఎవరికి ఆర్డర్ వేశాడు? దూతలకు ఆర్డర్ వేశాడు. వాళ్ళేం చేశారు? వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళి మండుచున్న అగ్నిగుండములో వేశారు. దూతలు వచ్చారు, మరణ దూతలు. వీళ్ళు ముగ్గురిని ఎందులో వేశారు? అగ్నిలో వేసేశారు. అంటే మరణ దూత అనగానే మీకు ఇంకేదో అర్థం అయ్యేలాగుంది. అంటే రాజుగారి శాసనం వచ్చిందనుకోండి, పక్కలున్న బంట్రొత్తులు, పోలీసులు, అధికారులు మరణానికి ఏం చేస్తారు? వాళ్ళు అప్పగిస్తారు. రాజు క్రోధము ఎలాంటిదంట? మరణదూత. అందుకే దేవుడు మహారాజు, ప్రపంచములో 3 లోకాలను పరిపాలిస్తున్న మహారాజు ఆయన. ఆ రాజుగారికి కోపము రప్పించే కార్యక్రమాలు మనం ఏమి చేయకూడదు. ఎందుకు ఏమి చేయకూడదంటే ప్రియులారా, ఆయన కోపమే మనకి ప్రమాదం. ఆయన కోపంతో ఉన్నాడనుకోండి, ప్రకృతి కూడా గజగజ వణికిపోద్ది. దేవుడు కోపంతో ఉన్నాడనుకోండి, ప్రకృతి కూడా గజగజ వణికిపోయి, దేవుడు కోపంతో ఉన్నాడు అంటే అవి కూడా సైలెంట్గా ఉంటాయి. ఎందుకంటే ప్రకృతిని శాసించేది, చలామణి చేస్తున్నది దేవుడు. కాబట్టి దేవుడే కోపముతో ఉన్నాడనుకో, దేవుడే క్రోధముతో ఉన్నాడనుకో, ఇలాంటి క్రోధముతో ఉన్న మనిషినైనా దేవుణ్ణైనా శాంతపరచాలి అంటే, దేవుణ్ణి శాంతపరచాలంటే ఒకలా ఉండాలి, మనుషుల్ని శాంతపరచాలంటే ఒకలా ఉండాలి. దేవుడు ఎలా శాంతమైపోతాడు మనకి తెలియాలి, మనిషి ఎలా శాంతమైపోతాడు అది కూడా తెలియాలి. చిన్న పిల్లోడు ఏడుస్తున్నాడంటే వాడిని శాంతపరచటానికి వాడికి కావలసింది కొనివ్వాలి, లేకపోతే వాడు కోరుకున్నది వాడికి ఇవ్వాలి. అప్పుడు వాడు శాంతమైపోతాడు. మనిషి క్రోధంగా ఉన్నప్పుడు మనిషి ఎలా శాంతమవుతాడు? మనిషి ఎందుకోసం కోపపడ్డాడు అది తెలుసుకొని వాడికి దయచేస్తే వాడు శాంతమైపోతాడు. మరి దేవుడు ఎందుకు కోపంతో ఉన్నాడు? దేవుడు ఎందుకు క్రోధముతో ఉన్నాడు? ఆయన గురించి తెలుసుకోవటానికి నువ్వేమైనా ప్రయత్నం చేసావా? మనమేమైనా ప్రయత్నం చేశామా? చేయటం లేదు. ఆయన ఎందుకు క్రోధముతో ఉన్నాడు, ఆయన క్రోధము చల్లపరచటానికి, ఆయన్ని శాంతపరచటానికి ఇదిగో నీ ముందర 66 పుస్తకాలు దేవుడు ఇందులో ఆయన ఎందుకు కోపపడుతున్నాడు, ఎప్పుడు చల్లగా ఉంటాడు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, ఇదిగో ఈ గ్రంథములు దేవుడు నీకు రాయించాడు. ఇంకొక మంచి మాట చదువుకుందాం ప్రియులారా. సామెతల గ్రంథము, అదే 15వ అధ్యాయం, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనంలో చదువుకుందాం. మనిషిని శాంతపరచటానికి ఒక మంచి మాటని, మనిషిని శాంతపరచటానికి 15వ అధ్యాయం 1వ వచనం, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మృదువైన మాట కోపమును చల్లార్చును అని బైబిల్లో సొలొమోను గారి ద్వారా దేవుడు రాయిస్తున్నాడు. క్రోధాన్ని చల్లార్చటానికి ఒక మృదువైన మాట, నిప్పుల్ని ఆర్చటానికి నీరు అవసరం.
మరి రాజుగారి కోపాన్ని చల్లార్చటానికి మృదువైన మాట అవసరం. ఈ మృదువైన మాట లేక ఈరోజు మనుషులందరూ కూడా జీవితాలు తారుమారయ్యే అవకాశాలున్నాయి. ఏమిటి? ఎదుటివాన్ని నొప్పించే మాటలు మనలో ఎప్పుడు బయలుదేరుతూనే ఉంటాయి. చూడండి, భార్యలో నుంచి బయలుదేరుతుంటాయి, భర్తలో నుంచి బయలుదేరుతుంటాయి, పిల్లల్లో నుంచి బయలుదేరుతుంటాయి. ఏ ఒక్కరు కూడా ఆలోచించటం లేదేంటంటే నా మాట వలన ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతున్నారా అని ఎప్పుడు ఆలోచించరు. నా మాట వలన ఎదుటి వారు హర్ట్ అవుతున్నారు అంటే నేను నోరు మూసుకోవటం మంచిది అనుకోవటం లేదు. మాట్లాడుతుంటాడు, ఏది పడితే అది మాట్లాడతాడు, ఎవరితో పడితే వాడితో మాట్లాడుతుంటాడు, ఎవరి మీద పడితే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడుతున్న నా మాటలు ఎదుటి వారిని హర్ట్ చేస్తున్నాయా? అలా ఒకవేళ హర్ట్ చేస్తున్నాయంటే నీవు సైలెంట్గా ఉండటం మంచిది. ఏమంటుంది బైబిల్? మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. నొప్పించే మాట నీ మాట నొప్పించే మాటగా ఉందా? కోపాన్ని చల్లార్చే మాటగా ఉందా? ఏమండి, ఎదుటివాన్ని నొప్పించే మాటలు నువ్వు మాట్లాడుతున్నావంటే, వాడు ఇంకా కోపమైపోతాడు, ఇంకా క్రోధమైపోతాడు. ఎదుటివారిని హర్ట్ చేసే మాటలు నీవెందుకు మాట్లాడుతున్నావు? ఎదుటివారిని నొప్పించే మాటలు నీవెందుకు మాట్లాడుతున్నావు? అలా తరచుగా నీ నోటి నుంచి మాటలు బయలుదేరుతున్నాయా? అయితే నీవేం చేయాలి తెలుసా? సైలెంట్గా ఉండటమే మంచిది. జ్ఞాని మౌనముగా ఉండును. ఒకవేళ నువ్వు జ్ఞాని అనుకుంటున్నావా? అయితే నువ్వు సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే నువ్వు సైలెంట్గా ఉంటేనే నీకు మంచిది. నువ్వు మాట్లాడుతున్నప్పుడల్లా ఎదుటి వ్యక్తిని నొప్పిస్తున్నావు అనుకో, నువ్వు నోరు తెరిచినప్పుడల్లా ఎదుటి వ్యక్తిని ద్వేషిస్తున్నావు అనుకో, నువ్వు మాట్లాడుతున్నప్పుడల్లా ఎదుటి వ్యక్తిని తక్కువగా అంచనా వేసి మాట్లాడుతున్నావు అనుకో, అలాంటప్పుడు నువ్వు సైలెంట్గా ఉండటమే మంచిది. సైలెంట్గా ఉండు. నేర్చుకో. విధానాలను గ్రంథము నుంచి నేర్చుకో, భక్తుల నుంచి నేర్చుకో, బైబుల్ బోధించే వాళ్ళ నుంచి నేర్చుకో. నాకన్నీ తెలుసు అని మనమే విర్రవేగుతుంటే మనలో ఎవడు కూర్చున్నాడు తెలుసా? అపవాది కూర్చున్నాడు. అందుకే ఎప్పుడు కూడా ఎదుటివారిని నొప్పించే మాటలు మనం మాట్లాడకుండా, ఒకవేళ తెలుసో తెలియకో ఒకవేళ మనం మాట్లాడితే, దయచేసి ఎవరైనా మనకి తెలియచేస్తే, మనము ఎదుటివారిని నొప్పించే మాటలు ఏదైనా మాట్లాడుంటే ఎవరైనా మనకి తెలియచేస్తే మనం వాటిని ఖచ్చితంగా సరిచేసుకోవాలి. నేను మాట్లాడాను కదా, నేను ఇంక తిరిగి తీసుకోవటం లేదు, నేను తిరిగి తీసుకోను అనకూడదు ప్రియులారా. ఎందుకంటే వాళ్ళని హర్ట్ చేశావు, వారిని నొప్పించావు, వారిని నొప్పించే మాటలు మాట్లాడావు. అప్పుడు నువ్వేం చెయ్యాలి? వారి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలి. వారి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలి. సాటి సహోదరునికి సారీ చెప్పటం వలన, నీకంటే పెద్దవాళ్ళకి సారీ చెప్పటం వలన నీది పోయేదేమీ లేదు ప్రియులారా. అందుకే ఎదుటి వారిని ఎప్పుడు కూడా నొప్పించే మాటలు మనం ఎప్పుడు మాట్లాడకూడదు. అందుకే బైబిల్ ఏమనుంది? మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మృదువైన మాట, మన మాటలు ఎలా ఉండాలి అంటే చాలా సున్నితంగా, ప్రేమగా, ఆకర్షించుకునే మాటల్లా ఉండాలి. ఆకర్షించుకోవాలి మన మాటలు. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వారిని నొప్పించే మాటలు అస్సలు మాట్లాడకూడదు. మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటివాడు అస్సలు అట్టవకూడదు. అలాంటి మాటలు మనం మాట్లాడాలంట. ఒక మంచి మాట చదువుకుందాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
నాలుగో అధ్యాయం 6వ వచనం. ప్రతి మనిషికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో, ప్రతి మనిషికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో, ఎవరికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎంతసేపు మాట్లాడాలో అది మనకి వాక్యము ద్వారా తెలుస్తుంది. ఏమనుంది? ప్రతి మనిషికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలంట. మన సంభాషణ, మన మాటలు, మన పలుకు, మన విధి విధానాలన్నీ కూడా మన సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలంట. ఎదుటి వ్యక్తికి రుచికరముగా ఉండాలంట. ఎలా ఉండాలి? ఎదుటి వ్యక్తికి రుచికరముగా ఉండాలి, ఎదుటి వ్యక్తికి ఇంట్రెస్ట్గా ఉండాలి, ఎదుటి వ్యక్తికి ఇంకా వినాలి అనిపించాలి నీ మాటలు. ఎదుటి వ్యక్తి ఒకవేళ నీ మాటలు వింటున్నాడు అంటే, ఎదుటి వ్యక్తి నీ మాటలకి స్పందిస్తున్నాడు అంటే, ఇంకా వినాలి అనిపిస్తుంది అంటే, నీ మాటలు, నీ సంభాషణ ఎలా ఉండాలి తెలుసా? ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఒక రుచికరమైన మాటల్లా ఉండాలి. రుచికరమైన మాటలు నీ మాటల్లా ఉండాలి. నొప్పించే మాటలు మాట్లాడకూడదు. ఎవరు నొప్పించే మాట్లాడతారు తెలుసా? పనికిరాని వాళ్ళు మాట్లాడతారు నొప్పించే మాటలు. బుద్ధి లేని వారు మాట్లాడతారు మనిషిని నొప్పించే మాటలు. బుర్ర లేనివాడు మాట్లాడతాడు మనిషిని నొప్పించే మాటలు. ఎడాపెడా మాట్లాడుతుంటాడు. నోరు విప్పితే బూతులు, నోరు విప్పితే పనికిరాని మాటలు, నోరు విప్పితే విరోధమైన మాటలు. అందుకే నీవు నోరు విప్పితే ఎదుటి వాళ్ళు సైలెంట్ అయిపోవాలి. నీవు నోరు విప్పితే నీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి. మృదువైన మాటగా, నీ మాట మృదువైన మాటగా ఉండాలి. ఆ మాట 10 మందిలో కోపాన్ని ఏం చేస్తుంది? 100 మంది కోపాన్ని మృదువైన మాట ఏం చేస్తుంది? 100 మంది క్రోధము కలిగిన వారిని నీ మృదువైన మాట చల్లారుస్తుంది. అప్పుడే నీ మాటకి గౌరవం, అప్పుడే నీ మాటకి విలువ, అప్పుడే నీ మాటను వింటారు, అప్పుడే నీ మాటని గౌరవిస్తారు. ప్రియులారా, అది తెలుసుకోకుండా, అది నేర్చుకోకుండా ఎప్పుడు ఎదుటి వ్యక్తుల్ని నొప్పించే మాటలు మాట్లాడుతున్నావనుకో, ఇంకా కోపముతో పాటు కోపము కాస్త క్రోధంగా మారిపోతుంది. ఆ క్రోధాన్ని చల్లార్చాలంటే ఎవరి తరం కాదు ఇంకా. అందుకే చాలా వరకు డీసెంట్గా మనం ఆలోచించవలసింది ఏంటో తెలుసా? ఎవరిని హర్ట్ చేయకుండా మనం చూసుకోవాలి. రాజుగారి క్రోధము మరణదూత. ఒకవేళ ఎదుటి వ్యక్తికి కోపం వచ్చిందనుకోండి, నిన్ను అంతం చెయ్యొచ్చు. ఎదుటి వ్యక్తికి కోపం వచ్చిందనుకోండి, చేతిలో ఏది పడితే దాంతో విసిరి కొట్టేస్తాడు. అప్పుడు నీ గాయం తగిలితే నువ్వు చచ్చిపోతే అంతే కదండి. కోపాలతో ఎంతమంది ప్రాణాలు పోలేదు, క్రోధాలతో ఎంతమంది మరణించలేదు, క్రోధాలతో ఎంతమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. మీరు ఆలోచించండి ప్రియులారా. అందుకే బైబిల్ గ్రంథములో ఏది చెప్పినా మన జీవిత లాభాల కోసం, ఏది చెప్పినా మన జీవిత మేలు కోసం చెప్తుంటుంది. అందుకే ఇప్పుడు కూడా చాలా చక్కటి విషయాలను గ్రంథము మనకు నేర్పిస్తున్నప్పుడు గ్రంథము దగ్గర కూర్చోండి, గ్రంథం దగ్గర నేర్చుకోండి. ఏమనుంది? మీ సంభాషణ ఉప్పు వేసినట్లుండవలను. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలంట. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు. రాజకీయ నాయకుడు సంభాషణ చేస్తాడు, బోధ చేస్తాడు, ఎలా ఉంటుంది? కొట్టినట్లుగా ఉంటుంది అవతల పార్టీకి. సేవకుడు బోధ చేస్తున్నాడు అనుకోండి, కొట్టినట్లుగా ఉంటుంది అవతల పాస్టర్ గారికి. బైబిల్ నొప్పించే మాటలు ఎప్పుడు పలకమనలే తెలుసా? మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలంటున్నాడు. ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపా సైతముగాను ఉండనీయుడి. ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపా సైతముగాను ఉండనివ్వండి. మీ మాటలు విని అనేకులు బాగుపడాలి. మీ మాటలు విని అనేకులు సరిచేసుకోవాలి.
ఎందుకంటే నీ మృదువైన మాట ఎంతటి క్రోధమునైనా చల్లారుస్తుంది. నీ మృదువైన మాట ఎంతటి క్రోధము గలవానినైనా మార్చేస్తుంది. అందుకే నీ మాట మృదువైనదిగా ఉండాలి, నీ మాట రుచిగలదిగా ఉండాలి, నీ మాట తీపిగలదిగా ఉండాలి. రాజుగారి క్రోధాన్ని కూడా చల్లపరిచేది ఏదైనా ఉంది అంటే అది దేవుని మాట, మృదువైన మాట. ఒకరోజు ఏలియా గారు రాజుగారిని గద్దించారు. ఏలియా గారు రాజుగారిని గద్దించారు. ఎందుకు అంటే రాజుగారికి ఒక రోగం వచ్చింది. ఒక మంచి మాటను చదువుకుందాం, చదివితే మనకు అర్థమవుతుంది కాబట్టి. రెండవ రాజుల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇశ్రాయేలు వారి మీద తిరుగుబడిరి. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇశ్రాయేలు వారి మీద తిరగబడిరి. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి, అహజ్యా ఏం చేశాడంట, తన షోమ్రోనులో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి మేడగదెక్కాడంట, కిటికీలో నుండి కింద పడ్డాడంట. ఇదేంటండి, మేడగదెక్కాడు, కిటికీలో నుండి కింద పడ్డాడంటే గ్రిల్ లేవా? ఏమన్నా ఆలోచించండి. కిటికీలో నుండి కింద పడటం ఏంటండి? ఆశ్చర్యంగా లేదు మీకు? కిటికీలో నుండి రాజుగారు కింద పడటం ఏంటి? కిటికీలో నుంచి ఎవరు పడతారు? తాగుబోతోడు పడతాడు. కిటికీలో నుంచి ఎవరు పడతారు? పిల్లలు పడతారు. కిటికీలో నుంచి ఎవరు పడతారు? తెలివి లేనివాడు పడతాడు. అది కిటికీ, వీటి నుండి నేను దూకితే ఏమైపోతాను? ఇవన్నీ తెలివితేటలు ఉండాలి. మరి రాజుగారికి అది కూడా లేదేమో. ఏమైపోయాడు అక్కడ చూడండి. అహజ్యా షోమ్రోనులో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతకు బయల్జెబూలు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను పడుదునో లేదో విచారించుడని దూతను పంపగా, నేను వ్యాధితో ఉన్నాను, ఈ వ్యాధిని పోగొట్టుకోవటానికి నేనేం చెయ్యాలి అని ఒక బయలుదేవత దగ్గరికి ఒక దూతను పంపుతున్నారంట. ఇదంతా విన్న తర్వాత ఏలియా గారికి కోపం వచ్చేసింది. ఏలియా గారికి కోపం వచ్చి ఏమంటున్నాడు చదువుకుందాం. 8వ వచనం. అందుకు వారు అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనిన వాడే ప్రత్యుత్తరమియ్యగా, ఆ మనుష్యుడు తిష్ప్యుడైన ఏలియా అని అతడు చెప్పెను. వెంటనే రాజు 50 మంది అధిపతి అయిన ఒకరిని వానిని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. ఏలియా గారు వాళ్ళకి అడ్డపడగానే ఆ రాజుగారు ఏమనుకున్నాడంటే, ఏలియా గారిని ఇప్పటిదిప్పుడే పట్టుకోరండి అని 50 మందిని, ఒక 50 మందికి అధిపతి అయిన ఒక అధిపతిని 50 మందిని పంపించాడంట ఏలియా గారిని పట్టుకోవటానికి. మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఏంటంటే, ఏలియా గారు వెళ్ళి కొండ మీద కూర్చున్నాడు. ఏలియా గారు వెళ్ళి కూర్చున్నాడు. ఏలియా గారి దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతున్నానంటే, రాజుగారు నీవు రావాలి, రాజాజ్ఞ జారీ చేశాడు, నీవు ఖచ్చితంగా రావాలి, రాకపోతే నీ సంగతి తేల్చేస్తామని ఏలియా గారికి ఎలా కోళంగా మాట్లాడేశారు. 10వ వచనం. అందుకు ఏలియా, నేను దైవజనుడైతే ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగా కానీ 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి వారిని 50 మందిని దహించెను. అంటే 50 మందిని దహించేసిందంట అగ్ని వచ్చి. ఎందుకు అగ్ని వచ్చి దహించేసింది? ఎందుకు అంటే 9వ వచనం మనం కాస్త చదువుకుందాం. 9వ వచనం అక్కడ ఏమనుందంటే, వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. వచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? రాజుగారి క్రోధము ఏలియా గారికి బాగా కోపం వచ్చింది.
ఎందుకు అంటే ఇశ్రాయేలులకి రాజయి ఉండి దేవుణ్ణి ఆశ్రయించకుండా దేవతను ఆశ్రయిస్తున్నాడు కాబట్టి దేవుని ప్రతినిధిగా దేవుని పక్షాన నిలబడిన ఏలియా గారు కోపముతో ఉన్నాడు. ఆ కోపముతో ఉన్న ఏలియా దగ్గరికి 50 మందిని ఒక రాజుగారు పంపారు. అప్పుడు ఏలియా కోపముతో ఉన్నాడు. పంపెను. అతడు కొండ మీద కూర్చుని ఉండగా ఏలియా కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి యొక్క అతన్ని సమీపనకు పోయి దైవజనుడా, నీవు దిగరావలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడు. దైవజనుడా, నీవు దిగిరావాలనని రాజుగారు ఆజ్ఞాపించుచున్నాడు. రాజుగారి ఆజ్ఞ బయలుదేరింది, నీవు ఖచ్చితంగా దిగి రావాలి అంటే ఏలియా గారితో అధిపతి మాట్లాడే విధానం బాగోలేదు. మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది. అసలు ఏలియా గారు కోపముతో ఉన్నాడు. మరి ఎలా మాట్లాడాలి? మృదువైన మాటతో మాట్లాడాలి. ఆ మాట అక్కడ జరగటం లేదు కాబట్టి ఏలియా ఏమన్నాడు తెలుసా? వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి 50 మందిని కాల్చేయని దేవా అన్నాడు. కాల్చేశాడు. 2వ వచనం కిందికి 11వ వచనం, మరలా 50 మంది అధిపతి అయిన మరి ఒక్కరిని వారిని 50 మందితో కూడా పంపగా, వీడు వచ్చి దైవజనుడా, త్వరగా దిగి రమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. వీడు కూడా అలాగే భాష ఉపయోగిస్తున్నాడు. నీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలని బైబిల్ చెప్తుంది కదా. ఈ అధిపతి భాష బాగలేదు. ఏలియా దగ్గర ఎలా మాట్లాడాలో తెలీదు. దైవజనుల దగ్గర ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. దైవజనులతో ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా సంభాషించాలి, వాళ్ళని ఎలా గౌరవిస్తూ పలకరించాలి. నిజంగా ఈ సందర్భాన్ని చూసి మనం నేర్చుకోవాలి. వచ్చి దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్నును 50 మందిని దహించునుగాకని చెప్పగా, ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వాని 50 మందిని దహించెను. ఇక్కడ 50 ఆల్రెడీ 100 మంది భస్మమయ్యారు. ఎందుకు? భాష బాగలేనందుకు 100 మంది బలైపోయారు. మరొక 50 మంది వచ్చారంట. 12వ వచనం, అందుకు ఏలియా, నేను దైవజనుడైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్నును 50 మందిని దహించునుగాకని చెప్పగా, ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వచ్చి వారిని 50 మందిని దహించెను. 13వ వచనం, ఇంకో రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా పంపగా, 50 మంది అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలియా దగ్గర మోకాళ్ళుని దైవజనుడా మోకరించి. చూసారా, 3వ అధిపతి మాట్లాడే భాష ఎలా ఉంది మీరు ఆలోచించండి. 3వ అధిపతి మాట్లాడే రెస్పెక్టబుల్ ఎలా ఉందో చూడండి. మోకాళ్ళుని దైవజనుడా మోకరించి, దైవజనుడా దయచేసి నా ప్రాణమును, నీ దాసులైన ఈ 50 మంది ప్రాణమును నీ దృష్టికి ప్రేమైనవిగా ఉండనిమ్ము, చిత్తగించుము. ఆకాశం నుండి అగ్ని దిగి వెనకటి పంచ అధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణమును నీ దృష్టికి ప్రేమైనదిగా ఉండనిమ్మని మనవి చెయ్యగా. చూసారా, ఎదుటివారి మనస్సును గెలుచుకునే మాటలు ప్రియులారా, ఎదుటివారి మనస్సును గెలుచుకునే మాటలు, మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది. ఏలియా గారు కోపముతో ఉన్నాడు. రాజుగారు మృదువైన మాటలతో ఏలియా గారిని ఏం చేస్తున్నాడు? కిందికి దించుతున్నాడు. చూసారా,
నీ మాట ఎలా ఉండాలి, నీ సంభాషణ ఎలా ఉండాలి? నీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి, ఎలా కొలగా ఉండకూడదు. రాజుగారి దేవుడికి కోపము దేవుని కోపము శాంతపరచాలి అంటే, దేవుని కోపము చల్లార్చాలి అంటే దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం చదవాలి, చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఏ సమయంలో మాట్లాడాలి, ఎప్పుడు పడితే ఎప్పుడు మాట్లాడకుండా. నిజంగా ఇంకొక విషయం మీరు ఆలోచించండి, దేవుని సేవకులను గౌరవించండి. దేవుని సేవకుల దగ్గర ఏది పడితే అది మాట్లాడకుండా, దేవుని సేవకులు కదా, దేవుని సేవ చేసేవాళ్ళు కదా, వాళ్ళని మీరు ఎప్పుడు కూడా గౌరవిస్తూ వాళ్ళని సేవలో మీరు ఎదిగించాలి. అందుకే ఏలియా గారు కోపంతో వెళ్ళిపోయాడు, కొండ మీద కూర్చున్నాడు దింపటానికి. ఒక సామెత విన్నారు కదా, కొండ మీదున్న కోతిని దించాలి అంటే ఏం చూపించాలంట? అరటిపండు చూపించాలంట. కొండ ఎక్కిన ఏలియా గారిని కిందకి దించాలి అంటే మృదువైన మాట ఉపయోగించాలి. పరలోకములో ఉంటున్న దేవుని కోపాన్ని చల్లార్చాలంటే మృదువైన మాటలు నీ దగ్గర ఉండాలి, మృదువైన జీవితము నీ దగ్గర ఉండాలి, పవిత్రమైన జీవితము నీ దగ్గర ఉండాలి. అందుకే 66 పుస్తకాలను మీరు ఒక్కసారి చూడండి. ఎంత విలువైన మాటలు దేవుడు మన కోసం రాయించాడు. ఈ మాటలు చదువుతున్నప్పుడు, ఈ మాటలు నేర్చుకుంటున్నప్పుడు రోజు రోజుకి ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంటుంది, రోజు రోజుకి ఇంకా వినాలనిపిస్తుంటుంది. అంత విలువైన మాటలు ఇవి, అంత మంచి మాటలు ఇవి. ఒకరోజు యేసుక్రీస్తు వారు ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. ఆ ప్రసంగము ముగిసే లోపు ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? 3 రోజులు పట్టిందంట. ప్రసంగం ప్రారంభించి ముగిసే లోపు 3 రోజులు పట్టిందంట. 3 రోజులు వినగలిగారు అంటే, 3 రోజులు వాక్యాన్ని జీర్ణించుకోగలిగారు అంటే, యేసువారి మాటలు మృదువైన మాటలు. ప్రియులారా, యేసువారి మాటలు మృదువైన మాటలు, కోపాన్ని రేపే మాటలు కాదు, మృదువైన మాటలు యేసుక్రీస్తు వారు పలికాడు. కాబట్టి ఆ మృదువైన మాటలు వినటానికి 3 రోజులే కాదు, జీవితాంతం వింటూనే ఉండాలి. అందుకే వాక్యాన్ని మీరు బాగా చదవండి, వాక్యాన్ని మీరు బాగా నేర్చుకోండి, వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ప్రపంచములో మీలాంటి వాళ్ళు ఎవరు ఉండరు ప్రియులారా. అందుకే రాజుగారి క్రోధమును చల్లార్చటానికి మనం ఏం చేయాలంట? మృదువైన మాటని ఆయుధాన్ని ధరించాలి, మృదువైన మాటను మనం చేపట్టాలి. కోపాన్ని చల్లపరచటానికి మృదువైన మాటని నువ్వు చేతపట్టి, నీ సంభాషణ, నీ భాష, నీ మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ నేను సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలు, సెలవు.